హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సర్కిల్స్లో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఈ సర్కిల్ టాపిక్ నుంచి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఏపీ అయినా తెలంగాణ అయినా రెండింటిలో దేనికైనా సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సర్కిల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అందరికీ ఈ ప్రాబ్లమ్స్లో మీరు ఎక్కువసార్లు మిస్టేక్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్ వస్తాయి. క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఒకసారి 2 సార్లు చూసుకుంటూ రావాలి. కొంచెం కేర్ఫుల్గా కానీ మనం క్యాలిక్యులేషన్ చేయగలిగితే లెక్క చాలా ఈజీగా వచ్చింది. చూద్దాం ఏంటో. ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని ఇచ్చాడు. 3 పాయింట్స్ గుండా పాసే సర్కిల్. ఎప్పుడైనా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అని అన్నాడు అంటే ఫస్ట్ మనం సర్కిల్ ఈక్వేషన్ రాయాలి. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏమని అర్థం చూద్దాం. ఎక్స్ స్క్వేర్ అంటే లెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. దీన్ని ఈక్వేషన్ ఏ అనుకుంటున్నా. వాడు సర్కిల్ ఈక్వేషనే కావాలి అన్నాడు కాబట్టి సర్కిలే తీసుకుని వచ్చాను. ఇప్పుడు నేను ఈ 3 పాయింట్స్ దీనిలో రాయాలి. 3 పాయింట్స్ దీనిలో రాయటం అంటే ఈక్వేషన్ ఏ అనేది చూడండి. ఏ అంటే ఈ పాయింట్ అనుకుందాం, బి అంటే ఇది అనుకుందాం, సి అంటే ఇది అనుకుందాం. ఈ 3 పాయింట్స్ ఈ సర్కిల్ గుండా పాస్ అవుతున్నాయి అంటున్నారు. ఈ సర్కిల్ గుండా పాస్ అవుతున్నాయి అన్నా లేదంటే ఈ 3 పాయింట్ గుండా సర్కిల్ పాస్ అవుతుందన్నా సేమ్ మీనింగ్ వచ్చింది. కాబట్టి ఒకసారి చూద్దాం. ఏ అనే పాయింట్ 3,4 అనేది ఈ సర్కిల్ గుండా పాస్ అవుతుంది, లేదంటే ఈ 3,4 గుండా సర్కిల్ పాస్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ పాయింట్ దీని మీద రాయొచ్చు. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఈ సర్కిల్ ఉందనుకోండి, దీని మీద ఉంది, దీని మీద ఉంది, దీని మీద. అంటే ఏంటి, ఈ 3 పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి ఇది తీసుకొచ్చి దీని మీద రాస్తా. అంటే ఎంత అవుతుందో మనకి ఇది 3 స్క్వేర్. నెక్స్ట్ ఎంత అవుతుందమ్మా ఇది 4 స్క్వేర్. 2g × 3 ప్లస్ 2f × 4 ప్లస్ c = 0. సో ఇక్కడ రాద్దాం మనం 6g. నెక్స్ట్ ఎంత అవుతుందో మనకి ఇది 8f ప్లస్ c ప్లస్ 25 దట్ = 0. 25 = 0. అంటే ఈ 3 పాయింట్స్లో ఒక పాయింట్ గుండా పాస్ అయితే మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ రెండో చూద్దాం మనకి. ఈక్వేషన్ ఏ అనేది దేని గుండా పాస్ అవుతుంది, 3,2 గుండా పాస్ అవుతుంది. 3,2 గుండా పాస్ అవుతుందంటే దీన్ని 3 స్క్వేర్ నెక్స్ట్ 2 స్క్వేర్ 2g × 3 ప్లస్ 2f × 2 ప్లస్ c = 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎంత అవుతుంది మనకి 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 = 0. ఎందుకంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 9 ప్లస్ 4 అంటే 13. సో దీన్ని ఈక్వేషన్ రౌండ్ అప్ చేసేయండి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2 ఓకేనా. ఈక్వేషన్ 2. ఇంకోటి ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1 మోర్ 1,4 ఉంది. 1,4 అంటే ఏం రాద్దాంరా 1 స్క్వేర్ నెక్స్ట్ 4 స్క్వేర్ 2g × 1 ప్లస్ 2f × 4 ప్లస్ c = 0 రాసేద్దాం. ఇక్కడ చూద్దాం 2g × 1 అంటే ఎంత అవుతుంది 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ ఇది ఎంత అవుతుంది చూడండి 16 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది 17 దట్ = 0. ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్ వచ్చింది. మ్యాక్సిమం అందరూ ఇంతవరకు అందరూ కరెక్ట్గానే చేస్తారు. ఇక్కడ నుంచే ప్రాబ్లం అరైజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం మనకు రాకుండా ఉండాలంటే మీరు ఈక్వేషన్ సాల్వ్ చేసే ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే ఈక్వేషన్ 1 - 2. ఈక్వేషన్ 1 - 2. ఈక్వేషన్ 1 ఏముందో చూడరా 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ ఈక్వేషన్ 2 అంటే ఎంత ఉందిరా 6g మైనస్ 4f మైనస్ c మైనస్ 13 = 0. cc క్యాన్సిల్ అయిపోతుంది, 6g క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందో చూడరా 8f మైనస్ 4f అంటే ఎంత అవుతుందమ్మా మనకి 4f ఓకేనా. మైనస్ ఎంత అవుతుంది ప్లస్ 12 = 0. దట్ ఇంప్లైస్ 4f అంటే ఎంత అవుతుందిరా 4f = -12. ఇది దీనిలో క్యాన్సిల్ చేస్తే f = -3. f = -3. సో ఇక్కడ రాద్దాం మనం f = -3 పక్కన రాద్దాం. f = -3 వాల్యూ వచ్చేసింది ఓకేనా. f = -3. ఓకే నెక్స్ట్ 1 చూద్దాం. మనకి 1 - 2 చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి 2 - 3 ఈక్వేషన్ 2 - 3.
ఈక్వేషన్ 2 ఏముందిరా 6g ప్లస్ 4f ప్లస్ సి ప్లస్ 13 మైనస్ ఓకేనా. ఈక్వేషన్ 3 ఏముందమ్మా చూడండి మనకు ఒకసారి 2gనే కదా ఉంది, ఇదిగో 2g మైనస్ 8f మైనస్ సి మైనస్ 17 ఈక్వల్ టు 0. సి క్యాన్సిల్ 8g 6c మైనస్ 4g 2g అంటే ఎంత అవుతుందా మనకి 4g మైనస్ 4f మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉందంటే మూడిట్లో కామన్ తీస్తే 0 అయిపోతుంది, వదిలేస్తున్నాను. మిగిలిపోయింది ఏంటి 4g కదా, ఇది 4g. ఇప్పుడు ఎంత అవుతుంది మనకి g మైనస్ f మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఈ g ప్లేస్లో లేదా f ప్లేస్లో ఏదైనా వాల్యూ ఉంటే రాద్దాం. ఏద్దాం g మైనస్ ఆఫ్ మైనస్ 3 మైనస్ 1 ఈక్వల్ టు 0 అంతేనా. అప్పుడు g ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఇక్కడ g వాల్యూ వచ్చేసింది, g ఈక్వల్ టు మైనస్ 2. మనకి ఆల్రెడీ f వాల్యూ కూడా తెలుసు, ఎంత f వాల్యూ మైనస్ 3. ఇంకా మనకు కావాల్సింది c వాల్యూ. ఈ g వాల్యూ f వాల్యూ తీసుకొచ్చి ఈ మూడు ఈక్వేషన్లో మీ ఇష్టం వచ్చిన చోట రాసేయండి. కాబట్టి ఏం రాద్దాం, పోట్ g కామా f ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లోనే ఎందుకు రాసా 2 రాయొచ్చు కదా, 1 రాయొచ్చుగా. నెంబర్స్ న్యూమరికల్స్ ఏ చిన్నగా ఉంటే అది రాసుకుందాం, ఈజీగా ఉంది. అంటే ఏం రాద్దాం మనం ఇక్కడ చూడండి సరే 2g ప్లస్ 8f ప్లస్ సి ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే రాద్దాం. 2 ఇంటూ g అంటే మైనస్ 2 అంటే మైనస్ 2. నెక్స్ట్ ప్లస్ 8 ఇంటూ f అంటే మైనస్ 3 ప్లస్ 17 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే చూద్దాం ఇది ఎంత అవుతుంది మైనస్ 4 మైనస్ 24 ప్లస్ 17 ఇది ప్లస్ ఈక్వల్ టు 0. మొత్తం ఎంత వస్తుందో చూడరా మైనస్ 28 ప్లస్ 17 ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే సి ఈక్వల్ టు 11 వస్తుంది. సి ఈక్వల్ టు 11 ఎందుకంటే మైనస్ 28 ప్లస్ 7 11 వస్తుంది. ఈ మూడు వాల్యూస్ తీసుకొచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది రాయండి. అంటే ఎవరర్థం చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g. g అంటే ఎంత ఉందమ్మా ఇక్కడ మనకి g అంటే మైనస్ 2, ఇదిగో 2g అంటే మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2f అంటే ఎంత ఉందిరా f అంటే మైనస్ 3 ప్లస్ సి అంటే ఎంత ఉంది 11 ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తం మల్టిప్లై చేయండి రా, ఇది ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y 11 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈ ప్రాసెస్లో చేస్తే మీకు లెక్క కష్టమే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చూద్దాం, అప్పుడు ఇంకా చాలా ఈజీ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సర్కిల్స్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రాసెస్ ఏం ప్రాసెస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవాలి. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు కాబట్టి సర్కిల్ ఈక్వేషనే తీసుకోవాలి. జనరల్ ఫామ్ తీసుకొని వస్తాను. జనరల్ ఫామ్ తీసుకొని వస్తే ఈ ఈక్వేషన్ ఏమన్నాడు ఫస్ట్ పాయింట్ కూడా పాస్ చేస్తాను. అంటే ఎంత 2, 1 అంటే ఏం రాయొచ్చు మనం 2 స్క్వేర్. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 2 రాయాలి 2 స్క్వేర్, వై ప్లేస్లో 1 రాయాలి 1 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది మొత్తం ఎంత అవుతుంది మనకి 4g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ ఎంత అవుతుందమ్మా 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని ఈక్వేషన్ 1 అనండి. ఓకేనా, ఈక్వేషన్ 1. సో ఇది ఒక ఈక్వేషన్ 1. నెక్స్ట్ రెండోది ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్. రెండోది ఏముందిరా 5, అంటే ఎంత అవుతుందో చూద్దాం మనకి 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 5 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఎంత అవుతుంది మనకి 10g ప్లస్ 10f ప్లస్ సి 5 స్క్వేర్ అంటే 25, 5 స్క్వేర్ అంటే 25, మొత్తం ఎంత అవుతుంది మనకి 50
దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనండి. దీన్ని ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ఈక్వేషన్ 3 ఏంటో చూద్దాం మనం. ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ దట్ ఇస్ -6,7. -6,7 అంటే -6² ప్లస్ 7² ప్లస్ 2g ఇంటూ -6 2f ఇంటూ 7 ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఎంత అవుతుంది మనకి? -12g -14f ప్లస్ c ప్లస్ 7² అంటే 49 ప్లస్ 36 85. అదే కదా, 85 ఈజ్ ఈక్వల్ టు 0. 85 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఈక్వేషన్ 3. ఇప్పుడు మన దగ్గర ఈక్వేషన్ 1, 2, 3 ఉన్నాయి. మనం ఇందాక చేసిన ప్రాసెస్సే. ఫస్ట్ వన్ ఏం చేద్దాం మనం? 1 - 2. ఈక్వేషన్ 1 - 2 చేద్దాం. ఈక్వేషన్ 1 - 2. ఈక్వేషన్ 1 - 2 అంటే ఎంత ఉంది? అది 4g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 5 మైనస్ 10g మైనస్ 10f మైనస్ c మైనస్ 50 ఈక్వల్ టు 0. c క్యాన్సిల్. మొత్తం ఎంత అవుతుంది చూద్దాం. -6g -8f -45 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకేనా, ఈక్వేషన్ 4 అనుకుందాం. వీటన్నిటిలో మైనస్ ఉందిగా, మైనస్ కామన్ తెచ్చుకోవాలంటే మైనస్ కామన్ తీస్తే ఎంత అవుతుంది? 6g ప్లస్ 8f ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే ఈక్వేషన్ 4. ఓకేనా, ఈక్వేషన్ 4కు రౌండప్ చేద్దాం. ఈక్వేషన్ 4. నెక్స్ట్ 1 ఏం చేద్దాం చూడండి. 1 - 2 అయిపోయింది. 1 - 2 అయిపోతే ఇప్పుడు 2 - 1 చేద్దాం. ఈక్వేషన్ 2 - 1 2 - 3 చేద్దాం. లేకపోతే 2 - 3 ఎంత అవుతుందమ్మా? ఇది 10g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 50 మైనస్ ఆఫ్ మైనస్ 12g మైనస్ 14f మైనస్ c మైనస్ 85 ఈక్వల్ టు 0. 85 ఈక్వల్ టు 0. ఇక్కడ cc క్యాన్సిల్. ఓకే, 10g మైనస్ 12g అంటే ఎంత అవుతుంది మనకి? 22g. ఓకేనా, 22g. నెక్స్ట్ ఈ రెండు గుడితే ఎంత అవుతుంది? -4f. నెక్స్ట్ వచ్చేసి 12g అయిపోయింది. మొత్తం గుడితే మొత్తం 35 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 5 అనుకుందాం. ఇది ఈక్వేషన్ 5. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రమ్ 4 and 5 ఈక్వేషన్ 4, 5 సాల్వ్ చేయాలి. ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేయాలి. ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే మనకు వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం. g వాల్యూ -1/2 రావాలి. g ఈజ్ ఈక్వల్ టు 1/2 రావాలి. నెక్స్ట్ f ఈక్వల్ టు -6 రావాలి. సాల్వ్ చేయండి మీరు. అది c ఈక్వల్ టు 3 రావాలి. c ఈక్వల్ టు 5 రావాలి. ఈ 3 ఈక్వేషన్లు వస్తాయి. అంటే ఈ 3 వాల్యూస్ వస్తాయి. మీరు క్యాలిక్యులేషన్ చేయటం రావాలి. ఈ క్యాలిక్యులేషన్ చేయడం అందరికీ వస్తుంది కాబట్టి నేను వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఈ 3 వాల్యూస్ తీసుకొని జనరల్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ x² ప్లస్ y² ప్లస్ 2g ప్లేస్లో ఎంత రాద్దాంరా? 1/2 ఇంటూ x ప్లస్ 2f ఇంటూ f అంటే ఎంత రాద్దామమ్మా? -6 ఇంటూ y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఈ రెండు క్యాన్సిల్ చేస్తే x² ప్లస్ y² ప్లస్ x -12y ప్లస్ 5 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కునే ప్రాసెస్ ఇది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది కావాలంటే రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేసేటప్పుడు YCXY అయినా చేయండి, ఎలిమినేషన్ మెథడ్ అయినా, మీ ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకుంటూ రావచ్చు. ఓకే, థర్డ్ ప్రాబ్లం కాన్సైక్లిక్ మెథడ్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాన్సైక్లిక్ మెథడ్. ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ చేసామో 2 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్, జస్ట్ చిన్న మోడిఫికేషన్. ఓకే, కాన్సైక్లిక్ కూడా ఫస్ట్ ఏం తీసుకుంటారు? లెట్ x²
ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ ఏ అనుకోండి. కాన్సైక్లిక్ మెథడ్ కూడా మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అనుకున్నాం. అసలు కాన్సైక్లిక్ అంటే ఏంటి? కాన్సైక్లిక్ అంటే ఏంటి అంటే మనకు ఒకసారి చూడమ్మా, కాన్సైక్లిక్ అంటే 4 1 2 3 4 5 6 4 ఆర్ మోర్ పాయింట్స్, 4 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉంటే దాన్ని ఏమంటామంటే మనం కాన్సైక్లిక్ అంటాం. 4 ఉండొచ్చు, 4 కన్నా ఎక్కువ ఉండొచ్చు, ఎన్నైనా డిస్ట్ అవ్వచ్చు. అట్లా ఉంటే దాన్ని ఏమంటామంటే కాన్సైక్లిక్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఈ సర్కిల్ ఈ 4 పాయింట్స్ అయినా ఉండొచ్చు, 5 పాయింట్స్ అయినా ఉండొచ్చు, ఆటకుండా పాస్ అవుతుందని మీనింగ్. ఆటకుండా పాస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు సర్కిల్ వచ్చింది. ఇంతకుముందు మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసాం, 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు కూడా అదే చేద్దాం. లైక్ లాస్ట్లో మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. మనం ఏదైనా ఒక పాయింట్ దీంట్లో ఇగ్నోర్ చేసి ఆ పాయింట్ తీసుకొచ్చి దాని మీద రాద్దాం. చాలా ఈజీగా వచ్చింది చూడండి సర్కిల్. ఇప్పుడు కండిషన్ ఏం చేద్దాం చూడండి ఒకసారి. సర్కిల్ ఈక్వేషన్ రాశాను. ఇప్పుడు ఈక్వేషన్ ఏ దేని గుండా పాస్ అవుతుంది, 1, 1 గుండా. 1, 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2g ఇంటూ 1 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎంత అవుతుందో మనకి 2g ప్లస్ 2f ప్లస్ c, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 2, దట్ ఈజ్ ఈక్వల్ టు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1ని రౌండ్ అప్ చేసేస్తున్నాను. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ రెండోది, ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ -6, 0 -6, 0 అంటే -6 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ 2g ఇంటూ -6 2f ఇంటూ 0 ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఎంత అవుతుందా మనకి -12g, f అనేది 0 అయిపోతుంది కాబట్టి 0 ప్లస్ c ప్లస్ 6 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది 36, దట్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాను. దీని గుండా కూడా రౌండ్ అప్ చేసేస్తున్నాను దీన్ని. ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూద్దాం. ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 2 గుండా పాస్ చేస్తా. -2, 2 -2, 2 అంటే -2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 2g ఇంటూ -2 2f ఇంటూ 2 ప్లస్ c ఈక్వల్ టు 0 రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది మనకి -4g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 ఎంత అవుతుంది 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈక్వేషన్ మనకి, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 3, దీన్ని రౌండప్ చేసేస్తున్నాను. ఇదే మోడల్ మనం ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్కి ఇంతవరకు చేసాం మనం. ఇప్పుడు మనం కండిషన్ ఏం చేయాలరా, 1 - 2 సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. కాన్సైక్లిక్ సర్కిల్స్ అయిపోయేంతవరకు మ్యాక్సిమం ఒకే ప్యాటర్న్లో అవ్వండి, మీకు అలవాటు అయిపోద్ది. నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి 2g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 2 -1 - 2 అంటే ఇది ఎంత అవుతుంది మనకి -12g మైనస్ c -36, దట్ ఈక్వల్ టు 0. cc క్యాన్సిల్, ఇది ఎంత వస్తుందిరా మనకి 14g. నెక్స్ట్ ప్లస్ 2f మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. వీటన్నిటిలో 2 క్యాన్సిల్ చేయండి అన్న, 7g మైనస్ f మైనస్ 17 ఈక్వల్ టు 0. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది, దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకేనా, ఈక్వేషన్ 4 అనుకుందాం. (7g + f - 17 = 0). నెక్స్ట్ 2 - 3 చేద్దాం. ఈక్వేషన్ 2 - 3 చేద్దాం. ఈక్వేషన్ 2 అంటే ఎంత చూడండి ఒకసారి, -12g ప్లస్ c ప్లస్ 36 మైనస్ అంటే ఎంత అవుతుందా, ఇది 4g మైనస్ 4f మైనస్ c మైనస్ 8 = 0. cc క్యాన్సిల్. నెక్స్ట్ ఏం మిగిలిపోయిందో చూడండి అన్న, మనకి ఇక్కడ -12 ప్లస్ అంటే -8g, ఓకేనా, -4f, నెక్స్ట్ -28 ప్లస్ 28 = 0, ఓకే. వీటన్నిటిలో 4 -4 కామన్ తీసేయండి రా,
-4 కామన్ తీస్తే 2g ప్లస్ ఎఫ్ -7 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేసి చూడండి. -4 × 2 అంటే 8g, -4f మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 7 అంటే 28. ఓకే, మనకి మిగిలిపోయింది 2g ప్లస్ ఎఫ్ -7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 5. ఇది ఈక్వేషన్ 5. ఈ ఈక్వేషన్ 5 వచ్చేసింది. ఈక్వేషన్ 4 అండ్ 5 రెండు సాల్వ్ చేయాలి. ఫ్రమ్ 4 and 5 ఫ్రమ్ ఈక్వేషన్ 4 and 5. 4 and 5 అంటే YCXY చేద్దామా? 4 and 5 అంటే YCX చేద్దాం. YCXY YCXY అంటే 4 చూడండి ఎంత వచ్చిందో మనకి 1 -17. నెక్స్ట్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది 7 1. దీనికి వచ్చేసరికి 1 -7 2 1. మనం ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు రావాల్సిన వాల్యూస్ ఏంటో చూద్దాం ఒకసారి. G వాల్యూ 2 రావాలి చూసుకున్నానా. G వాల్యూ 2 రావాలి, ఎఫ్ వాల్యూ -3 రావాలి. G వాల్యూ 2, ఎఫ్ వాల్యూ -3. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే C వాల్యూ -12 వచ్చింది. ఈ రెండింటి నుంచి C ఈజ్ ఈక్వల్ టు -12. ఇది ఈ మూడింటిని సాల్వ్ చేస్తే ఈ ప్రాసెస్ మీరు చేయగలరు, అందుకే నేను వదిలేస్తున్నాను. సో G వాల్యూ 2 రావాలి, ఎఫ్ వాల్యూ -3 రావాలి, C ఈక్వల్ టు -12 రావాలి. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం కాన్సైక్లిక్ ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. సో ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేస్తాము. ఫస్ట్కి వచ్చేస్తే ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఏదైతే మనం ఆ వాల్యూస్ తీసుకున్నామో ఆ వాల్యూస్ తీసుకొచ్చి సర్కిల్ ఈక్వేషన్ రాసేయండి. సర్కిల్ ఈక్వేషన్ అంటే మన దగ్గర ఏముందో చూడరా, x² ప్లస్ y² ప్లస్ 2 × g అంటే ఎంత వచ్చిందిరా 2 × x. నెక్స్ట్ ప్లస్ 2 × f అంటే ఎంత వచ్చింది -3 ప్లస్ c అంటే ఎంత వచ్చింది -12 ఈక్వల్ టు 0. సో టోటల్ సర్కిల్ ఏంటి x² ప్లస్ y² ప్లస్ 4x -6y -12 ఈక్వల్ టు 0. -12 ఈక్వల్ టు ఇది ఈ 3 పాయింట్స్ గుండా మాత్రమే పాస్ అయ్యే సర్కిల్. ఇది మనం ప్రీవియస్లో 2 ప్రాబ్లం చేసాం. కానీ మనకి ఎడిషనల్గా ఏమి ఇచ్చాడు, కాన్సైక్లిక్ అంటాడు. ఈ పాయింట్ మాత్రమే ఇచ్చేసా. మరి ఈ పాయింట్ కూడా సర్కిల్ మీద ఉందిగా, కాబట్టి ఇది తీసుకొచ్చి దీని మీద రాశాను అనుకోండి, సాటిస్ఫై అయ్యిందనుకోండి, అప్పుడు 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అవుతాయి. దానికోసం చూద్దాం మనం. కాబట్టి ఏం చేద్దాం మనం చూడండి, -2, -8 ఆల్సో లైస్ ఆన్ సర్కిల్. చెక్ చేద్దాం ఒకసారి. లైస్ ఆన్ సర్కిల్. -2 హోల్ స్క్వేర్ -8 హోల్ స్క్వేర్ 4 × -2 6 × -8 -12 ఈజ్ ఈక్వల్ టు 0. -12 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం మొత్తం. x ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు కూడా -3 వస్తుందిరా. -3 వస్తుందంటే ఇది ప్లస్ వస్తుంది. ఓకే, ఇది +6 వస్తుంది. మొత్తం చూద్దాం. 4 + 64 -8 నెక్స్ట్ 48 -48 -12 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 కొడితే 28, ఇది కూడా 68 68 -68 అయిందంటే -2, -8 లైస్ ఆన్ సర్కిల్. Therefore given points are concyclic. ప్రాసెస్ అర్థమైంది కదా. కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం ఈ మోడల్లో. ఓకే, కాన్సైక్లిక్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. షో దట్ ద పాయింట్స్ 1, 2 3 -3 3, -4 5, 6 9. మీకు ఆల్రెడీ నేను కాన్సైక్లిక్ అంటే ఏంటి చెప్పాను. 4 పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉంటే దాన్ని ఏమంటాం మనం, కాన్సైక్లిక్ అంటాం. ముందు 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కొని ఆ నెక్స్ట్ 4th పాయింట్ తీసుకెళ్ళి దాని మీద రాస్తాను. 0 వచ్చింది అంటే కాన్సైక్లిక్ అయినట్టు. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం, లెట్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ ఏ అనుకుంటున్నాను.
ఈ ఈక్వేషన్ ఏ పాస్ అవుతుంది, ఫస్ట్ పాయింట్ 1, 2 గుండా పాస్ అవుతుంది. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 1 ప్లస్ 2f ఇంటూ 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, 2g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1. నెక్స్ట్ రెండో చూద్దాం. ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3, -4 3 స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ 2g ఇంటూ 3 2f ఇంటూ -4 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ c ఈక్వల్ టు 0. 3, -4 కాబట్టి ఇది ఎంత అవుతుంది మనకి 6g -8f ప్లస్ c ప్లస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇది రౌండప్ చేసేయండి, స్పెషల్గా గుర్తుపెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముందో చూడరా. ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 5, -6 దట్ మీన్స్ 5 స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 5 2f ఇంటూ -6 ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఎంత అవుతుందో మనకి 10f -10g -12f ప్లస్ c ప్లస్ 25 ప్లస్ 16 అంటే మొత్తం ఎంత అవుతుందో మనకి 61 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. సో ఈ 3 వచ్చిన తర్వాత మనం ఫస్ట్గా చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే 1 - 2 చేయాలి. ఈక్వేషన్ 1 ఎంత ఉందో చూడండి అన్న. 2g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 5 మైనస్ సెకండ్ ఈక్వేషన్ -6g -8f -c -25 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదిగో cc క్యాన్సిల్ చేసేస్తాం. g వాల్యూ ఎంత ఉందో చూడండి మనకి. ఇది క్యాన్సిల్ అయితే మనం మిగిలింది -4g నెక్స్ట్ -4f ప్లస్ 20 మైనస్ కదా -20 ఈజ్ ఈక్వల్ టు 0. వీటన్నిటిలో -4 కామన్ తీసేయండి. -4 కామన్ తీస్తే g ప్లస్ f ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేసి చూడండి రా. -4g -4f -20 అంటే మనకి మిగిలిపోయిన ఈక్వేషన్ ఏంటమ్మా అంటే ఇది g ప్లస్ f ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4. ఇది గుర్తుపెట్టేద్దాం, ఓకేనా. ఈక్వేషన్ 4. ఇప్పుడు 1 - 2 అయిపోయిందిగా. 2 - 3 చేద్దాం. ఈక్వేషన్ 2 - 3. 2 - 3 అంటే చూద్దాం రా. 2 - 3 అంటే 2 ఏముంది చూడండి ఒకసారి. 6g నెక్స్ట్ -8f నెక్స్ట్ ప్లస్ c ప్లస్ 25 మైనస్ థర్డ్ వన్ ఏముంది చూద్దాం. -10g ప్లస్ 12f మైనస్ c -61 ఈక్వల్ టు 0. ఇదిగో ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తున్నాం. నెక్స్ట్ మిగిలేది ఎంత అవుతుంది? ఇది -4g ప్లస్ 4f మైనస్ 25 ఉంది. 25 అంటే ఎంత అవుతుంది? -36 ఈక్వల్ టు 0. -36 ఒకసారి చెక్ చేసుకోండి. -10 ఉంది, +6 ఉంది, -4 రైట్, +12 ఉంది, +4 రైట్, -61. దీనిలో కూడా -4 కామన్ దీనిరా. g -f ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 9 ఈక్వల్ టు 0 కావాలని చూడండి ఒకసారి. ఎంత అవుతుంది మనకి? -4g ప్లస్ 4f 9 అంటే మిగిలిపోయింది g -f ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 5 అనండి. ఈక్వేషన్ 5 కూడా రౌండప్ చేస్తున్నాం. ఈక్వేషన్ 5 ఓకే రైట్. ఇప్పుడు ఫ్రమ్ 4 and 5 YCXY చేయండి. YCXY చేస్తే ఎంత అవుతుంది? ఇది 1 5 1 1. ఇది ఎంత? -1 9 1 1 అంతే కదా. 1
-1 9 1 -1 చేస్తే మనకి ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు -11 రావాలి. నెక్స్ట్ f ఈజ్ ఈక్వల్ టు -2 రావాలి. నెక్స్ట్ c ఈక్వల్ టు 25 రావాలి. ఇది కాన్సెప్ట్. ఈ 3 వాల్యూస్ రావాలి. g ఈక్వల్ టు -11, f ఈక్వల్ టు -2, c ఈక్వల్ టు ఈ 3 వాల్యూస్ మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ 3 వాల్యూస్ వస్తే ఈ 3 వాల్యూస్ తీసుకెళ్ళి సర్కిల్ ఈక్వేషన్ రాద్దాం. సో ఇక్కడ మనం చూద్దాం. ఈ 3 వాల్యూస్ సర్కిల్ ఈక్వేషన్ రాయటం అంటే మనం ఏదైతే ఫస్ట్ కన్సిడర్ చేసామో ఆ సర్కిల్ తీసేసుకోండి. ఆ సర్కిల్ ఏముందో చూద్దాం ఒకసారి. ఆ 3 వాల్యూస్ తీసుకొచ్చి రాయండిరా. x² + y² + 2 ఇంటూ g అంటే ఎంత వచ్చిందిరా మనకి -11 ఓకేనా ఇంటూ x. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ f అంటే ఎంత వచ్చిందిరా మనకి -2 + 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూద్దాం x² + y² -22x -4y + 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్. కానీ మనకు 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్తో పాటు కాన్సైక్లిక్ కూడా చూపించాలి. అంటే ఏంటి, మనం ఏదైతే పాయింట్ వదిలేసామో ఆ పాయింట్ తీసుకొచ్చి రాయండి. అంటే ఎంత అవుతుంది మనకి x² ప్లస్ రాద్దాం 19,8 లైస్ ఆన్ ద సర్కిల్. లైస్ ఆన్ ద సర్కిల్. లైస్ ఆన్ ద సర్కిల్ అంటే ఎవరు రాయొచ్చు మనం చూడండి ఒకసారి. 19² ప్లస్ 8² -22 ఇంటూ 19 -4 ఇంటూ 8 + 25 ఈజ్ ఈక్వల్ టు 0 + 25 ఈక్వల్ టు 0. ఈ 25 ఈక్వల్ టు 0 అంటే మనకి టోటల్గా ఎంత అవుతుంది 19² 19² అంటే 361 ప్లస్ 361 ప్లస్ 64 మైనస్ 418 మైనస్ 32 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పాజిటివ్లు మొత్తం కొడితే 450 వస్తుంది, నెగిటివ్లు కూడా 450 వస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏం చెప్పొచ్చు 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. సో మీకు ఈ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను.